హాయ్ మాస్టర్స్, హాయ్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాధ్యాయం బుక్ రీడింగ్లో భాగంగా సుందరకాండం నుంచి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం కదా. సో మరి ఇంకా మరింత జ్ఞానాన్ని తీసుకుంటూ ముందుకి సాగుదామా. చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం కదా. మరి చక్కగా అందరూ ఉన్న చోటనే స్థిరమైన సుఖ ఆసనంలో కూర్చోండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ మాస్టర్స్, వేళ్లలోకి వేళ్ళు పెట్టుకోండి. మీ రెండు కళ్ళను కూడా క్లోజ్ చేసుకోండి. రెండు కాళ్ళను క్రాస్ చేసుకోండి. వెన్నుపూసను నిటారుగా ఉంచి కూర్చోండి. దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. మరొక్కసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ఇంకొకసారి దీర్ఘ శ్వాసని తీసుకోండి. నిదానంగా శ్వాసని బయటికి వదిలివేయండి. ప్రశాంతమైన మనస్సుతో, ఏకాగ్రతతో సహజంగా జరిగేటటువంటి శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమవుతూ అంతరంగంలోనికి ప్రయాణించండి. మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్,
ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ధ్యానంలో ఉంటూ ఈ జ్ఞానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ శిక్షణని స్టార్ట్ చేస్తున్నాను. ఓం అహం ఆంజనేయాయ నమః. 45వ సర్గము. రావణాజ్ఞను అగ్ని వంటి తేజస్సు గల మంత్రీసుతులు 7 భవనము నుండి బయలుదేరారు. పెద్ద సైన్యము వారి వెనుక బయలుదేరింది. మహాబలులు, అస్త్ర విద్య విశారదులు, శస్త్రశ్రేష్ఠులు, ఎవరికి వారే జయింప కోరిక కలవారు. గుర్రాలు కట్టిన రథాలతో సువర్ణ నిర్మిత బాణాలు మ్రోయిస్తూ మెరుపులతో నుండే మేఘాల్లాగా ఆనందముతో నున్నారు. హనుమ కింకరులను చంపాడని మంత్రీపుత్రుల మాతృదేవులు ఎంతో బాధపడ్డారు. వారు, వారి మిత్రులు, బంధువులు ఎంతో చింతించారు. 7 మంత్రీపుత్రులు మేలిమి బంగారు ఆభరణాలను దాల్చి వారు పరస్పరం ఉత్సాహమున హనుమాపైకి వెళ్ళారు. రక్కసులనే మేఘాలు, రథాలు ధ్వని ఉరుముల్లాగా వినిపించ మేఘము కురిసినట్లు అస్త్రవస్త్రాలు కురిపించి 4 దిక్కులకు తిరిగారు. వారి బాణ వర్షము పర్వతము లాంటి హనుమాపై పడి కనిపించనే లేదు. వారి అస్త్రాల మధ్యలో తిరుగుచు హనుమ వానిని విరిచాడు. గగనాన సంచరించి వారి రథాలను పనికి రాకుండా చేశాడు. మహావీరుడు హనుమ గగనాన రాక్షసులతో యుద్ధము చేస్తూ మహేంద్ర ధనస్సులతో మేఘంలందు ఆకాశాన్ని క్రీడించు వాయుదేవునిలాగా ఉండెను. మహాబలుడు హనుమ సింహనాదం చేసి రాక్షసులు భయపడగా వారిపై తన బల వేగాన్ని చూపించాడు. హస్తాలతో కొందర్ను, పాదాలతో, పిడికెళ్లతో, గోళ్లతో కొందరిని రక్కెను. వక్షముతో కొందరిని, తొడలతో కొందరిని పగలగొట్టాడు. హనుమ ఘోర ధ్వనితో భూమిపై పడ్డారు. మంత్రిపుత్రులు ధరణిపై పడి చచ్చారు. మిగిలిన సేన 4 దిక్కులకు పరుగులు తీశారు. ఏనుగులు ఘీంకరిస్తూ, గుర్రాలు నేలకూలాయి. అరణ భూమంతా రథాలు జెండాలతో, గొడుగు ముక్కలతో పరిచినట్లయింది. ఏనుగులు ఘీంకరిస్తూ, గుర్రాలు నేలకూలాయి. ఆ రణభూమంతా రథాలు జెండాలతో, గొడుగు ముక్కలతో పరిచినట్లుంది. దారులన్నీ రక్తసిక్తమయ్యాయి. లంకంతా వికృత శబ్దాలతో నిండిపోయింది. మహాబలుడు హనుమ ఆ రాక్షసుల హతమార్చి ఇంకా రక్కసులతో యుద్ధము చేయటానికి తోరణంపై చూచుచున్నాడు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణంన సుందరకాండమందలి 45వ సర్గం. సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం అహం ఆంజనేయాయ నమః. 46వ సర్గం. మంత్రీసుతులను హనుమ చంపాడని రావణుడు ఎంతో బాధపడి అది కనిపింపనీయక ఉత్తమాలోచన చేశాడు. యుద్ధమున మహానేర్పులకు విరూపాక్ష, యుపాక్ష, దుర్ధర, ప్రగస, భాసకన్నుల 5 సేనానాయకులను నాజ్ఞాపించారు.
5 సైనా నాయకులను ఆజ్ఞాపించారు. సైనా నాయకులారా, గొప్ప సేన గజ తురగ రథాలతో పోయి ఆ వానరునితో యుద్ధము చేసి అతన్ని శాసించండి. మీరతని దగ్గర చాలా జాగ్రత్తతో ఉండాలి. ఆలోచించి దేశకాల విరోధము కానట్టుగా చేయండి. మునుపు నాగ, గంధర్వ, దేవత, అసుర మహర్షులను జయించాను. వారే ఇలా మన పైకి పంపి ఉంటారు. సందేహము లేదు. మీరా వానరాన్ని ఎలాగైనా కట్టితెండి. మహావీర ధీరుడైన ఆ వానరుని అవమానము చేయవద్దు. ఇటువంటి గొప్ప వానర వీరులను నేను చూశాను. వాలి, సుగ్రీవ, జంబవంత, సేనానాయక, నీల, విధులను వీరులున్నారు. కాని వారింత మహాసత్వము వేగము కలవారు కారు. ఇంత కామ రూపులు కారు. ఇది వానర రూపముతో వచ్చిన ఒక గొప్ప భూతము. మహాప్రయత్నముతో దీన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇంద్ర, సుర, అసుర, నరులు యుద్ధమున మీ ఎదుట నిలవలేదు. నీతిజ్ఞుడు యుద్ధ జయము కావాలన్నవాడు తనను తాను ముందు రక్షించుకోవాలి. యుద్ధ విజయము చంచలమైనది. అలా అన్న రావణాజ్ఞతో అగ్ని సమాన తేజము అనేక ఆయుధాలతో రథ, గజ, తురగ పదాదులతో వేగముగా హనుమాపైకి వారు వెళ్లారు. ఆ సైనా నాయకులు మహోత్సాహమున బుద్ధిమంతుడు, మహావేగము కలవాడు, మహాసత్వం, మహాకాయము గల బాలభానుని వలె నున్న హనుమాన్ను చూచారు. అతనిని గాంచి నలువైపుల నుండి వారు అనేక భీకర యుద్ధాలతో హనుమాన్ను ఎదిరించారు. ఇనపవి తీక్షణ వాడి అయిన పసుపు వంటి 5 బాణాలు కలువరేకుల్లాంటివి దుర్ధరుడు హనుమ శిరముపై వేశాడు. ఆ బాణాలు తగిలిన హనుమ 10 దిక్కులకు మార్మోగినట్లు సింహనాదము చేస్తూ గగనానికి ఎగిరాడు. దుర్ధరుడు తన రథమున నిలిచి వందలాది తీక్షణ బాణాలతో హనుమాన్ ఎదిరించాడు. శరత్కాలం మేఘాన్ని గాలి అడ్డుకున్నట్లుగా గగనాన అస్త్రాలు కురిపించి దుర్ధరుని హనుమ ఎదిరించాడు. వాని అస్త్ర వర్షమున బాధపడిన హనుమ శరీరాన్ని పెంచి వేగముతో యుద్ధాన్ని చేశాడు. అలా హనుమ మహావేగముతో మహాగిరిపై పిడుగులు రాసి పడ్డట్లు భీకరముగా దుర్ధరుణ్ణి రథం మీదకు గంతాడు. దానితో గుర్రాలు 8 నలిగి రథం భగ్నమై ఆ దుర్ధర్షుడు భూమిపై పడి మరణించాడు. వాని చావుగాంచిన విరూపాక్ష యుపాక్షులు హనుమాపైకి ఉరికిరి. వారిద్దరూ నిర్మల గగనాన ఉన్న హనుమానుపైకి ఎగిరి ముద్గారాలతో కొట్టారు. వేగవంతమైన వారి వేగాన్ని హనుమ అడ్డువచ్చి గరుడునిలాగా ధరణికి దిగాడు. ఒక సాల వృక్షాన్ని పీకి వాయుకుమారుడు హనుమ వానితో చంపాడు. అలా 3 సైనా నాయకులు మరణించారు. అదిగని ప్రగసుడు హనుమాపైకి వచ్చాడు. అలాగే భాసకర్ణుడు కోపముతో కీర్తిశాలి హనుమాపైకి దిగాడు. భాసకర్ణుడు శూలముతో ప్రగసుడు పట్టిసముతో హనుమాతో యుద్ధము గావించారు. వారిద్దరూ ఆయుధాలతో కొట్టగా హనుమ శరీరమంతా రక్తముతో బాలసూర్యుని లాగుండి మహాకోపము గలవాడైనాడు. సర్పాలతో, మృగాలతో, వృక్షాలతో ఉన్న ఒక పర్వతాన్ని పీకి ఆ రాక్షసులను దానితో కొట్టాడు. సేనా నాయకులు ఎదురుగా చావగా మిగిలిన సైన్యను హనుమ చంపాడు. మహేంద్రుడు రాక్షసుల్లాగా గుర్రాలతో, ఏలుగులతో, యోధులతో, రథాలతో అంతా
అంతమందించాడు హనుమ. చచ్చిన ఏనుగులు, గుర్రాలు, విరిగిన రథాలు, చచ్చిన రాక్షసులు, భూమంతా అడ్డగింపబడింది. హనుమ సేనా నాయకులను, సేనా వాహనాలను నాశనము చేసి బహిర్ద్వారదాన నిలిచి హనుమ సేనా నాయకులను, సేనా వాహనాలు నాశనం చేసి బహిర్ద్వారాన నిలిచి ప్రళయమున ప్రజాక్షయము గావింప చూస్తున్న యమునిలాగా నిలబడ్డాడు. ఇతి వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమున సుందరకాండ ఎందలి 46వ సర్గం సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం అహం ఆంజనేయాయ నమః. 47వ సర్గం. సేనానులు, వాహనాలు, కాలబలము హనుమాచే నాశనమైనదని తెలిసిన రావణుడు ఎప్పుడు నేనే జయిస్తాననుకున్న యుద్ధవీరుని అక్షకుమారుని చూచాడు. ప్రతాపము కలిగిన అక్షుడు తన తండ్రి దృష్టికి ప్రేరణనిచ్చి సువర్ణ రూపంతో అద్భుతముగా ఉన్న విల్లు పట్టుకొని బ్రాహ్మణ ముఖ్యులు హవిస్సునీయ జ్వలించిన అగ్నివలే హనుమాపైకి వెళ్ళాడు. బాలభాస్కర కాంతితో అక్షకుమారుడు మేలిమి బంగారు జాలాలు గల రథమునెక్కి హనుమాపైకి వెళ్ళాడు. తపస్సు చేత సంపాదించిన సువర్ణ జాలాలతో అలంకారము చేయబడినది, మామూలు జెండాలు గలది, మనోవేగముతో పోవు 8 గుర్రాలు గలది, దేవాసురులు ఎదిరింపరానిది, సూర్యకాంతి బోలినది, శక్తితో మర ఆయుధాలు వాటి స్థానాల్లో ఉంచబడినది, గగనాన ప్రయాణించినది, యుద్ధానికి సిద్ధము గావింపబడినది, గగనాన సూర్యుని వలె సంచరించు రథమెక్కి అక్షుడు దేవతలకు సరిపోలిన పరాక్రమముతో ప్రయాణమైనాడు. రథ, గజ, తురగాల శబ్దాలతో భూమి ఆకాశాలను పూరించి అక్షకుమారుడు వెనుక వచ్చిన సైన్యముతో బహిర్ద్వారమున ఉన్న హనుమ మీదకు వచ్చాడు. సింహము వంటి కన్నులు గల అక్షుడు రాక్షస నాశనము గావించు హనుమంతుని దగ్గరకేగెను. హనుమాన్ గని ఆశ్చర్యమందాడు. తడబాటుతో గౌరవము చూపేడు. హనుమ వేగాన్ని, పరాక్రమాన్ని, తన బలాన్ని నిర్ణయించుకొని అక్షకుమారుడు వసంత సూర్యునిలాగా అభివృద్ధిగాంచెను. అతడు హనుమ యుద్ధాన అసాధ్యుడని తెలుసుకుని కోపముతో 3 బాణాలు తీక్షణమైన వాటితో హనుమాన్ను కొట్టాడు. గర్వముతో శ్రమలేని వాడై హనుమ శత్రువులను జయించిన వాడని అనుకున్నాడు. బంగారు బాహు అంగదాలు కుండలాలతో అలంకరింపబడి తొందరగా పరాక్రమమున హనుమాన్ ఎదిరించాడు. వారిరువురు కలయిక దేవదానవులకు భయాన్ని కలిగించింది. అక్ష హనుమ యుద్ధానికి భూమంతా వడికి శబ్దము చేసింది. గగనము గర్లింది. సాగరము క్షోభించింది. శర సంధానము, అస్త్ర ప్రయోగము అక్షుడు బాగా చేసినవాడు. రెక్కలున్నది, వెనుక బంగారపు రంగున్నది. పాములాగా నున్న 3 బాణాలు హనుమ తలపై వేశాడు. ఆ 3 బాణాల దెబ్బలకు హనుమ తల నుండి రక్తము కార దానివలన అతని నేత్రాలు వృత్తాలుగా తడిశాయి. బాల సూర్యునిలాగా నుండి బాణాలచే కిరణాలతో కిరణమాలగా ఉన్న సూర్యునిలాగా ప్రకాశించాడు. సుగ్రీవ మంత్రులందు పెద్దవాడగు హనుమ అనేక అస్త్రములు, చిత్రాయుధాలు గల అక్షుని చూచి సంతసముతో శరీరాన్ని పెంచాడు. మందర గిరి శిఖరాన వెలిగిన భాస్కరునిలాగా ఉండి కోపముతో బలవీర్యములు పుంజుకొని అక్షుని, వారి సైన్యాన్ని, వాహనాలను క్రోధ వీక్షణాలతో దహించాడు. అక్షుడనే మేఘుడు అస్త్రాలను వీడిస్తూ చిత్రమగు బాణము దాల్చి యుద్ధాన వానర వీరుడను పర్వతమున వర్షాన్ని వర్షించినట్లు బాణాలు వేశాడు. రణ చండ విక్రముడు తేజోబల
వీర్యులు గల అక్షుని జూచి గగనాన తిరుగుతూ హనుమ ఆనందమున సింహనాదము గావించాడు. బాలుడను అక్షుడు వీరదర్పముతో కోపమున నేత్రాలు ఎరుపెక్కగా గడ్డితో కప్పిన పెద్ద నూతి దగ్గర ఏనుగులాగా హనుమ మీదకు వెళ్ళాడు. మేఘ ధ్వనిలాగా అక్షుడు బాణాల దెబ్బలకు హనుమ గట్టిగా అరచాడు. వెంటనే భుజాలను దులిపి శాత్రవ భయంకర రూపముతో గగనానికి ఎగిరాడు. బలవంతుడు అక్షుడు ప్రతాపము గలవాడు, రథి, శ్రేష్ఠరథుడు. మహా పర్వతాన వడగండ్లు వర్షములాగు బాణవర్షము కురిపించుచు గగనానికి ఎగురు హనుమాతో నేగాడు. భీమ పరాక్రము గల వీర హనుమ అక్షుడు వేయు బాణాల మధ్యలో వాయువులాగా తిరుగుతూ బాణపు దెబ్బలు తప్పించుకొని గగనాన సంచరిస్తున్నాడు. హనుమ బాణమున కొట్టి గగనాన బాణాలను వేయు అక్షకుని ఆధారణ తిలకించి విచారించాడు. వీర హనుమంతుడు తన్ను అక్షుడు భుజాలపై కొట్టగా పెను బొబ్బలీడి కార్య విశేషాలన్నీ ఆలోచింపసాగాడు. బాలుడైన అక్షుడు బాలబాణునిలాగు తేజము నింపు ఇతడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఇతని చంపటానికి మనస్సు ఒప్పలేదు. మహాత్ముడు, మహావీరుడు, యుద్ధాన పరాకు లేనివాడు, క్షమాగుణమునున్నాడు. నాగ, యక్ష మహర్షుల చేత అస్త్ర విద్య కౌశల్యమున పూజితుడు. పరాక్రమ ఉత్సాహంతో నా ఎదుట నిలబడి నన్ను చూస్తున్నాడు. ఇతని ఉపేక్షిస్తే నన్నే బాధిస్తాడు. ఇతని బలము ఎక్కువవుతుంది. ఇతన్ని వధింపటమే మంచిది. అగ్ని ప్రజ్వరిల్లగా ఉపేక్షింపరాదు కదా. వేగవంతుడు హనుమ శత్రువు బలము తలచి తాను చెయ్యవలసిన దాన్ని ఊహిస్తూ అక్షుణ్ణి వధించాలనే నిర్ణయించుకున్నాడు. వేగము కలవి ఏమారు పాటులేని కుడి ఎడమలకు వెళ్లిన రథాన్ని జాగ్రత్తగా చూడగలవి అక్షుని 8 గుర్రాలను గగనాన అరచేతితో చరచి చంపాడు హనుమ. సుగ్రీవ మంత్రి హనుమ అరచేయి దెబ్బలకు అక్షుని రథాన్ని వేయగా నలుగుతేరు చక్రాలు విరిగి గుర్రాలు చచ్చి గగనము నుండి నేలపడ్డాయి. అక్షుడు తీవ్ర పర్వతమున రథాన్ని విడిచి బాణము కత్తి హస్తాన్ని దాల్చి మహర్షి తపోయోగాన తన శరీరము విడిచి స్వర్గానికి పోయినట్లు గగనానికి ఎగిశాడు. మారుత తుల్య విక్రముడగు హనుమ గరుడు వాయువు సిద్ధులు సంచారము గావించు గగనాన తిరుగుచున్న అక్షుని దగ్గరికేగి అతని 2 పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. వాయు వేగము గల హనుమ గరుడు కాల సర్పము రీతి అక్షుని పట్టి 1000 మార్లు త్రిప్పి భూమి మీదకు విసిరికొట్టాడు. బాహువులు కటి శీరము విరిగి రక్తము కారగా ఎముకలు నలిగి శరీర బంధాలన్నీ విడిపోయి హనుమాచే చచ్చాడు. అలా మహాకపి అక్షుని చంపి రావణునికి గొప్ప భయాన్ని కలిగించాడు. అక్షుని చావుతో జ్యోతిశ్చక్రమున తిరుగువారు మహర్షులు, భూత, యక్ష, పన్నాగులు, మహేంద్రాది దేవతలు మహదాశ్చర్యాన చూశారు. హనుమ తేజస్సులో జయంతుని వంటి వాడై ఎర్రని కన్నులు గల అక్షుని వధించి ప్రళయకాల యముని లాగా తోరణానికి చేరాడు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము సుందరకాండమెందలి 47వ సర్గం. సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం అహం ఆంజనేయాయ నమః. 48వ సర్గము. అక్షకుమారుని చావు విన్న మహాత్ముడైన రావణుడు దుఃఖము ఆపుకొని మహాకోపముతో మహేంద్ర సమానుడైన ఇంద్రజిత్తును ఆజ్ఞాపించాడు. నీవు అస్త్ర శస్త్ర విశారాదుడువు, దేవదానవులకు దుఃఖము కలగజేసిన వాడవు. దేవదానవాళికి నీ ఉపకారము బాగా, నీ పరాక్రమము దేవదానవాళికి నీ పరాక్రమము బాగా తెలుసును.
బ్రహ్మనారాధించి బ్రహ్మాస్త్రము గొనుము. నీ అస్త్రములనెదిరించి యుద్ధాన రాక్షసులు మరణిస్తారు. దేవతలు మహేంద్రుడు కూడా నీ ముందుండలేరు. ముల్లోకాల్లో ఎవరు యుద్ధాన నిన్నెదిరించి శ్రమపడని వాడు, తన బలమున రక్షణగా వింజుకున్నవాడు, తపస్సుచే రక్షింపబడువాడు లేడు. దేశకాల భేదాలు నీకే తెలుసును. మంచి బుద్ధి కలవాడవు. యుద్ధాన నీ బలమునకు అసాధ్యము లేదు. బుద్ధి బలముతో సర్వము సాధిస్తావు. 3 లోకాలందు నీ అస్త్రబలము తెలియని వీరుడు లేడు. నీ తపస్సు బలము, యుద్ధమున పరాక్రమము, అస్త్రబలము, నా కుమారుడవు, తగిన వాడవు. నీకు యుద్ధమున ఎదురులేదు. నాకు తెలుసు. కింకర రక్కసులు మరణించారు. మంత్రి కుమారులు, సేనానులు చనిపోయినారు. రథ గజ తురగ పదాదులు నాశనమయ్యాయి. అక్షకుమారుడు పోయాడు. శత్రునాశన నీ బలము గొప్పది. నీవాలోచించి యుద్ధము చేయుము మతిమంతా. నీ సేనా బలము, నీ బలము ఆలోచించి నీ బలానికి తగిన వేగమును పొందుము. అస్త్రశ్రేష్ఠుడా, మన సేనను వానరుడు నాశనము చెయ్యని లాగా శత్రు బలము సమీక్షించి కర్తవ్య నిర్వహణ చేయుము. అందరూ వీరులను చంపు. ఆ వానరుని మొదట మన సేన పనికిరాదు. వజ్రాయుధమునకు సమాన యుద్ధము పనికిరాదు. హనుమ వేగము వాయువునకు లేదు. అగ్ని వంటి తేజస్సు గలవాడు. పిడికిలి పోట్లు మొదలైనవి పనికిరావు. నీవు బాగా ఆలోచించి విరోధి నీకు సరికాడని నిర్ణయించి దివ్యాస్త్రాల ప్రభావము నుంచి విడలము. అపాయము లేని అట్లు ఆలోచించుము. అపాయము లేనట్లు ఆలోచించుము. నువ్వు చిన్నవాడవు. పంపకూడదు కాని రాజధర్మమిది. క్షత్రధర్మమున యుద్ధవీరుని పంపుటలో బంధుత్వము అడ్డు రాకూడదు. శాస్త్రవ భంజన కుశలుడు యుద్ధమందు అనేక ఆయుధాలు తప్పక ఉపయోగించాలి. యుద్ధ విజయము కోరాలి. దేవతా సమానుడు మహాబలుడు ఇంద్రజిత్తు రావణుని మాట విని యుద్ధానికి సిద్ధమై తండ్రికి ప్రదక్షిణ గావించాడు. తన యందు భక్తి ఉన్న రాక్షసులు నుతింపగా యుద్ధానికి ఎగిరిపడి ఉత్సాహముతో యుద్ధభూమికి చేరాడు. శ్రీమంతుడు, తామర వంటి నేత్రాలు కలవాడు ఇంద్రజిత్తు రావణుని కుమారుడు. పూర్ణిమ నాడు సాగరము పొంగినట్లు యుద్ధానికి వెళ్ళాడు. వేగములో గరుడుని వంటి ఇంద్రజిత్తు తెల్లని తీక్షణమైన దంక్షులు గల 4 సింహాలు కట్టినది మహావేగముతో భూమి కంటకుండా వెళ్ళగల రథమున కూర్చున్నాడు. రథి దాంక్షుడు శస్త్రఘ్నుడు అస్త్రశాస్త్ర విషాదారుడు ఇంద్రజిత్తు రథంపై శీఘ్రముగా వెళ్ళాడు. ఇంద్రజిత్తు ధ్వనిని హనుమ విని బాణధ్వని విని సంతోషించాడు. అతడు గొప్ప విల్లును తీక్షణ బాణ ముల్లోకాలతో హనుమాతో యుద్ధం చేయటానికి వెళ్ళాడు. ఇంద్రజిత్తు ఎంతో యుద్ధ ఉత్సాహాన బాణహస్తుడై వెళ్ళుచుండగా దిక్కులు కలుషితమయ్యాయి. క్రూర మృగాలు పెద్దగా అరుపులు అరిచాయి. నాగ యక్ష మహర్షులు సిద్ధులు తమ సంఘాలతో అక్కడకు వచ్చారు. గగనాన్ని కప్పి పక్షి సమూహాన ఆ సమయాన పెద్ద ధ్వని గావించాయి. రథ రూఢుడగు ఇంద్రజిత్తును గని మహావేగవంతుడగు హనుమ సింహనాదము తన శరీరాన్ని ఎంతో పెంచాడు. అతడు చిత్రమైన బాణాన్ని హస్తాన్ని దాల్చి టాంకారము చేశాడు. మహావేగవంతుడు, మహాబలు. భయము యుద్ధాన తెలియని వారు, భయము అంటే ఏంటో యుద్ధాన తెలియని వారు ఇంద్రజిత్తు హనుమాలు ఒండరుడు. విరోధము పూనినవారు ఇంద్ర బలుల వలె ఉన్నారు. శరీరాన్ని హనుమ పెంచాడు. మహారథుడు ఇంద్రజిత్తు వేసిన అస్త్రాల వేగాన్ని అడ్డుకొనగలిగాడు. శాత్రవ సంహారి ఇంద్రజిత్తు పొడవు వాడి మొదలున్నది, మంచి వెంటుకలు కట్టినది, స్వర్ణ నిర్మిత వెనుక భాగము గలవి, కొంచెము వంకరగా ఉన్న బాణాలను హనుమపై ప్రయోగించాడు.
రథ శబ్దము, మృదంగ బేరి, పటాక నాదాలను, బాణాలను ఇంద్రజిత్తు హనుమాపై ప్రయోగించాడు. సరియగు గురితో నున్న ఇంద్రజిత్తు బాణాలను తప్పించుకొని సంచరింపసాగాడు. ఇంద్రజిత్తు వేసిన బాణాలకు ఎదురు నిలిచి అవి తనను తాకకుండా హనుమ హస్తాలు సాచి గగనానికి ఎగరసాగాడు. మహావేగము గలవారు యుద్ధము అందు ఆరితేరిన ఆ ఇద్దరు సర్వభూతాల మనస్సు ఉత్సహించు యుద్ధాన్ని చేస్తున్నారు. ఇంద్రజిత్తునకు హనుమాన్ను ఓడించు శక్తి, హనుమానుకు ఇంద్రజిత్తు నడుచు అవకాశముగాని లేదు. దేవతలకు సరియగు వారిరువురు జయింప అసాధ్యమయ్యను. ఎన్ని మారులు బాణాలు వేసినా నిష్ఫలమైనాయి. ఇంద్రజిత్తు బాణాన్ని గురిచేసి రాక్షసులు చింతించారు. ఈ వానర వీరుడు బాణాలతో మడియాడు మరెలా అని ఆలోచనలో పడ్డారు. తేజోవంతుడు వీరుడు అస్త్రశస్త్రవేది ఇంద్రజిత్తు హనుమ మీద బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. అస్త్రప్రయోగ విధుడు ఇంద్రజిత్తు హనుమాన్ను మరణింపజేయ సాధ్యము కాదు అని బ్రహ్మాస్త్రమున బంధించాడు. రాక్షసుడు వేసిన బ్రహ్మాస్త్రం వలన హనుమ బంధింపబడ్డాడు. స్పృహ తప్పి నేలపై పడినాడు. హనుమ బ్రహ్మాస్త్రాన్ని బంధింపబడ్డాడని తెలిసి బ్రహ్మకరుణ అస్త్రము తనకు బాధింపలేదు. దీని ప్రభావము ముహూర్త మాత్రమే ఉంటుందని బ్రహ్మవాక్కు తలంచుకున్నాడు హనుమ. బ్రహ్మ వరమిచ్చాడు. అందువలన నాకు ఈ మహాశ్రము వలన బాధ కలుగలేదు అనుకున్నాను. నాకు ఈ అస్త్రము ఏమీ చెయ్యదని ఇంద్రజిత్తుకు తెలియదు. అందుకే నాపై వేశాడు. దీనిని అనుసరిస్తాననుకున్నాడు హనుమ. తనకు బ్రహ్మ ఈడిన వరము, దానిని తప్పించుకొను శక్తిని తలంచుకొని మౌనం వహించాడు హనుమ. బ్రహ్మ, మహేంద్రుడు, నా పితృదేవుడు, వాయువు, అగ్ని నాకు రక్షణ కల్పించగా దీనికి నేను భయము చెందను. ఈ రాక్షసులు బంధించిన దీనివలన నాకు మంచే జరుగుతుంది. పరవీర నాశనుడగు హనుమ ఇలా ఆలోచించి ముందు వెనుకలు సమీక్షించి చేష్టలుడిగా రక్కసులు తనను కట్టిన పెద్ద గర్జన గావించాడు. హనుమ కదలకుండా రక్కసులు నారత్రాలతో వానిని బంధించారు. అలా వారిచే కట్టుబడి రావణుడు నన్ను చూడాలని తప్పక ఉత్సాహిస్తారు అనుకున్నాడు. రాక్షసులు తాళ్లతో హనుమాన్ను బంధింపగా బ్రహ్మాస్త్రము విడిపోయింది. అది వేరొక బంధనమునకు పనికిరాదు కదా. ఇంద్రజిత్తు రాక్షసులను బంధించారని తెలిసి బ్రహ్మాస్త్ర బంధము వీడినట్లే ఎరిగెను. ఈ బంధన ఉపయోగింపలేదు. మరలా ఇతనిపై ఆ అస్త్రము ప్రయోగింపకూడదని ఇంద్రజిత్తు విచారించాడు. అయ్యో, ఇలా బ్రహ్మాస్త్ర బంధన ఉపయోగింపలేదు, మరలా ఇతనిపై ఆ శస్త్రము ప్రయోగింపబడదని ఇంద్రజిత్తు విచారించాడు. బ్రహ్మాస్త్రమున విడివడిగా హనుమాన్ను ఆ విషయము గమనింపలేదు. రక్కసులు తన్ను ఈడ్చుకుపోతున్నా అలాగే ఉన్నాడు. మూర్ఖ రాక్షసులు కట్టెలతో కొడుతూ పిడికళ్లతో పొడుస్తూ రావణ దర్బారుకు హనుమాన్ను కొనిపోయారు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర బద్ధుడైన హనుమాన్ను నారత్రాళ్లతో కట్టుబడి ఆ మహా అస్త్ర బంధన వీడిన హనుమాన్ను రావణ్ణి ముందు ఉంచారు. మదగజములాగా బంధంలోనున్న వానర వీరుని రావణునకు చూపారు. ఇతడెవరు, ఎక్కడివాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడికేలా వచ్చాడు అని రాక్షసులు తమలో తాము గుసగుసలాడారు. ఇతని చంపండి, కాల్చండి, తినండి అని అనుకొనజొచ్చారు. మహాత్ముడు హనుమ రాజమార్గము తరువాత రత్న స్కదితమైన గృహము, అక్కడ రావణ్ణి పాదాల ధరణిగల వృద్ధ మహాత్ములను చూచెను. మహా తేజము గల రావణ్ణి హనుమ చూచెను. రావణుడు హనుమాన్ లాగుచున్న వికృత రక్కసులను చూచాడు. వానర వీరుడు హనుమ తేజోబల సంపత్తి గల రావణ్ణి ప్రజ్వలించు సూర్యుని లాంటి వాడని చూచాడు. రావణుడు ఎరుపెక్కిన కన్నులు గుండ్రముగా తిప్పుతూ అక్కడ కూర్చున్న కుల శీల వృద్ధులైన అమ్యత శ్రేష్ఠులను హనుమాన్ను గూర్చి తెలుసుకోమని ఆజ్ఞాపించాడు. వారు అతడు ఏ పనికి వచ్చాడో, అతని ఎవరు పంపారో అడగ్గా హనుమ, నేను వానరరాజు సుగ్రీవుని దగ్గర నుంచి
వచ్చిన దూతనెను. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణములో సుందరకాండమందులి 48వ సర్గం. సర్వం హనుమాన్ దర్శనమస్తు. ఓం అహం ఆంజనేయాయ నమః. ఓకే మై డియర్ మాస్టర్స్ అండ్ డియర్ ఫ్రెండ్స్, మరి ఇదండి ఈరోజు సెక్షన్. మరి సెక్షన్ క్లోజ్ చేసుకునే ముందు మరొక ఆఖరి క్షణం ధ్యానం. ఎరుకతో శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి జ్ఞానాన్నంతా మనలో సంపూర్ణంగా నింపుకుందాం. ఓకే మాస్టర్స్, ధ్యానం కంటిన్యూ చేసేవాళ్ళు చేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా నిదానంగా సహజ స్థితికి వస్తూ మీ 2 చేతుల్లో విడతీస్తూ మీ కంటి మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మీ 2 చేతులను మీ కంటికి ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళని ఓపెన్ చేయండి. ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకోవటానికి సహకరించిన అందరికీ అన్నింటికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, లవ్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ టు ఆల్, లవ్ యూ టు ఆల్, థ్యాంక్ యూ యూనివర్స్, లవ్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. మరొక సెక్షన్లో మళ్ళీ కలుసుకుందాం.